చూస్తున్న వింటున్న వెలుగు సంబంధులకి మంచి ప్రార్థనాత్మ ఆ ప్రభు కలిగచేసి ఆ ప్రార్థనాత్మ ద్వారా మంచి వరములు దేవాదేవుడు మీకు ఇవ్వాలని మీరు పొందుకోవాలని మీ బాధ్యత నేను కోరుకుంటున్నాను. ఒక విషయం నేను తెలియచేస్తున్నాను. అదేంటంటే దేవుణ్ణి అడగడం అనేది తప్పనిసరిగా మనం అడుగుతూనే ఉండాలి. అది ఈవేళ పొందుతామా, రేపు పొందుతామా, ఎల్లుండి పొందుతామా, ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా అనేది కాదు. నీ యొక్క కోరిక యథార్థమై ఉండి దేవుడికి ఇష్టంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ కోరిక తీర్చుతాడు. అనుమానము ఏమాత్రము లేదు. చూస్తున్న బిడ్డలారా ఆలోచించండి. దేవుని వాక్యంలోకి కానీ వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నాము. అది ఏంటంటే దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడుగుతూ ఉండాలా, అయితే అవి మంచి ఉండాలా. దేవుడికి ఇష్టమైన మట్టిగా అడిగితే దేవాదేవుడు ఆ ప్రభు ఇచ్చి తీరుతాడు. దాంట్లో ఏమాత్రము అనుమానం లేదు. ఎందువల్లంటే యేసుప్రభు వారే స్వయంగా ఈ మాట అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల తప్పనిసరిగా మీకు ఏదైతే అడుగుతారో అది మీకు ఇచ్చి తీరుతాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని ఆయనే స్వయంగా చెప్పారు కదా. అయితే ఎలా అడగాల, వీటిని అడగాల అనేదే ప్రధానమైన విషయమే ఉన్నది. ఇక్కడ యాకోబు పత్రికలో 4వ అధ్యాయం చదువుతున్నాం చూడండి. 4వ అధ్యాయంలో 2, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదో, మీరు అడిగినను, మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. ఇది ఈ విధంగా రాయబడి ఉంది. మరి వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకములో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక విషయములో అడగడము వల్ల ఏ విధంగా ఉపయోగం ఉండదు. మరి ఏం అడగాలి ఏంటి? ఏం అడగాలంటే దేవుడికి ఇష్టమైనవి అడుగు. దేవుడికి ఇష్టమైనవి అడుగుతూ ఉంటే తప్పనిసరి దేవాదేవుడు ఇచ్చి తీరుతాడనే విషయము ఇది ప్రధానమైంది. అయితే కొన్ని అడగకూడనివి ఉన్నవి. అడగకూడనివి ఏంటి? ఆశ దేవాదేవుడు తీరుతాడు, అనుమానం ఏమీ లేదు. దురాశ మట్టికి దేవాదేవుడు తీర్చడు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే. ఇది గుర్తుపట్టాల. చూస్తున్న వెలుగు సంబంధాలారా, వీటికి ఒక ఉదాహరణ తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా చూస్తున్నారు కదా. ఏమిటంటే పక్కింటి అతనికి సైకిల్ కొనుక్కున్నాడట. కొనుక్కునే వెంటనే ఈ పక్కింటోడు అన్నాడు, ప్రభువా దేవా, నాకు కూడా ఒక మంచి సైకిల్ ఆయనకి ఇచ్చావు కదా, ఆయనకి దయ చూపించావు కదా, నాకు కూడా మంచి సైకిల్ ఇయ్యి అని ప్రార్థన చేస్తే మంచిదే. అలా చేస్తే అది దేవుడికి నష్టం, అది దేవుడికి ఇష్టమైంది. అలా కాకుండా ఈ విధంగా చేస్తే, ఈ విధంగా అంటే ఏ విధంగా అంటే ప్రభువా దేవా, నేను కొనుక్కోకముందే ఆడు సైకిల్ కొనేసుకున్నాడు కాబట్టి ప్రభువా దేవా వాడి సైకిల్ నాకు ఇచ్చే, వాడి సైకిల్ తీసేయరా, నాకే ఇచ్చేయి, ఆడికి లేకుండా చేసేయి. ఇది దురాశ అంటారు. దీన్ని ఏమంటారు? దురాశ. ఆశ తీరుస్తాడు. ఆశ అంటే ఏంటి? వాడికి సైకిల్ ఇచ్చావు ప్రభా, నాకు దయచేయి, నేను కూడా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను కదా, నేనేమన్నా దురాశతో అడుగుతున్నానా? సార్ ఆలోచించు. ఆశ దురాశ. ఆశను తీరుస్తాడు, దురాశను తీర్చడు. ఇంకొక ఉదాహరణ మీకు తెలియచేస్తాము. తెలియచేసే ముందు దురాశపరుడు ఏం చేస్తాడంటే, సామెతలు 16:27 ఉంది ఇది, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. ఏం చేయనట? పనికి మాలిన వాడు కీడిని తవ్వి పైకెత్తుతాడట. బుద్ధిహీనుడు గొడవ లేని చోట గొడవ సృష్టిస్తాడు. గుణహీనుడు దెబ్బలాట లేని చోట దెబ్బలాటని స్థాపిస్తాడు.
మూర్ఖుడు తన శరీరానికి తానే బాధ తెచ్చుకుంటాడు. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యాకోబు గ్రంథానికి వెళ్తే దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అయితే దురుద్దేశంతో అడగక దేవుని మహిమార్థ నిమిత్తం నీకు కావలసినవి ఈ లోకంలో దేవా నీ సువార్త చేయటం నిమిత్తం నాకు మోటార్ సైకిల్ దయచేయి, కారు దయచేయి, దేవా తినడానికి ఆహారం దయచేయి, ఈ విధంగా అడగటానికి దేవుడికి ఇష్టమైన అడగండి. అప్పుడు మీ కష్టాలు తీరుస్తాడు, మీ బాధను తీరుస్తాడు. ఇది నిజం. మరొక ఉదాహరణ మీకు తెలియచేస్తున్నాను, అది చూడండి. ఏంటంటే అది దురాశ, ఈర్ష. దురాశపరుడు, ఈర్షపరుడు కలిపి ఇద్దరు కూడా ప్రార్థన చేయడం మొదలెట్టారట. ప్రార్థన చేయగా 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 ఆ దేవాదేవుడు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలా అని అడిగారట. ఎవరిని? దురాశపరుణ్ణి, ఈర్షపరుణ్ణి అడిగిన తర్వాత అయితే మీరు కోరుకునేటప్పుడు ఒకటి మట్టికి నేను చెప్తున్నాను, అది ఏంటి దేవా అని అడిగితే అది ఏంటంటే మొదటివాడు ఏదైతే కోరుకున్నాడో రెండో వాడికి అది రెట్టింపు పొందుకోగలుగుతాడు అని చెప్పారట. ఎప్పుడైతే చెప్పారో ఓకే రెడీ, మేము కోరుకుంటున్నాం ప్రభువా అని అడిగారట. ఓ కోరుకోండి అని అన్నప్పుడు మొదటివాడు ఏం చేశాడంటే, మొదటివాడు వింటున్నారు కదా జాగ్రత్తగా, మొదటివాడు నా ఇల్లంతా బంగారం అయిపోవాలా అన్నాడట. వెంటనే మొదటివాడి యొక్క ఇల్లంతా కూడా బంగారం అయిపోయింది. అంటే రెండో వాడికి ఏం జరుగుద్ది? ఇంటి నిండా బంగారం కోరుకున్నాడు, రెండో వాడికి 2 ఇళ్ళు బంగారం అయిపోయింది. అయిపోయేటప్పటికి మొదటివాడు అని కృంగిపోయి బాధపడిపడ్డా, అయ్యో అయ్యో నేను ఇది కోరుకున్నానేంటి, ఇలా కోరుకున్నానేంటి అని బాధ వచ్చేసిందట. బాధ వచ్చేసి ప్రభువా దేవా అలా కాదు అని చెప్పి మొదటివాడు ఏం చేశాడంటే ఆ రెండో వాడికి రెట్టింపు అవడం చూసి అలా కాదు ప్రభువా నాకు కన్ను తీసేయన్నాడట. ఏమన్నాడు? నా కన్ను తీసేయనేటప్పటికీ ఎప్పుడైతే అలాగా మొదటివాడు అడిగాడో రెండో వాడు మీద వచ్చిన ఈర్షను బట్టి అడిగిన వెంటనే మొదటివాడికి కన్ను పోయింది, రెండో వాడికి మీరు వింటున్నారుగా జాగ్రత్తగా, రెండో వాడికి 2 కళ్ళు పోయాయి. అప్పుడు మొదటివాడు దుఃఖించి ఏడ్చి అయ్యయ్యో వాడు 2 కళ్ళు పోగొట్టడం నిమిత్తం నేను కన్ను పోగొట్టుకున్నానే, ఏంటి కర్మ అని అనుకున్నాడట. ఇక్కడ ఏంటంటే చదువుతున్నాను, దేవుడు అతడికి కంటిని తీసేశాడు, రెండో వాడికి 2 కళ్ళు పోయి అప్పుడు ఒంటి కంటివాడు రెండో వాడిని శిక్షించాలని ఒక కన్ను పోగొట్టుకున్నానే అని బాధ వ్యధ చెందడం జరిగింది. గుణం మంచిదే కాకుంటే గుణం చెడ్డదైతే శిక్ష తప్పదు. ఆలోచించండి. దేవుణ్ణి ఏం కోరుకోవాలా? మంచి ఫలాలు కోరుకోవాలా. మనం బాగుపడతాం, ఇతరులను బాగు చేయి ప్రభా అని కోరుకోవాలా. పూర్వము యేసు ప్రభు గురించి తెలియనప్పుడు మా ప్రాంతం వాళ్ళు ఇలా చేసేవారు. ఏంటో తెలుసా? ఈ విధంగా కోరుకునేవారు కాదు. ఏ విధంగా? ప్రభువా నన్ను రక్షించు, నా కుటుంబ సభ్యులను రక్షించు, దేవా నాకు అప్పచెప్పిన సంఘ బిడ్డలను రక్షించు, కాపాడు అని పద్ధతి ఉండేది కాదు. ఏ పద్ధతి ఉండేది అంటే, ఏ పద్ధతి ఉండేదో మీకు స్పష్టంగా నేను తెలియచేస్తున్నాను. దురాశపరుడు, ఈర్షపరుడు ఇప్పుడు ఎలాగైతే మీకు చెప్పానో అదే విధంగా చేసేవారు. ఏంటంటే సెంటర్లోని మా ప్రాంతంలోని సెంటర్లోని కొబ్బరికాయ, ఆ తర్వాత అరటిపళ్ళు, 4 పువ్వులు అవన్నీ కూడా అక్కడ పెడతా ఉండేవారు. మీరు ఎప్పుడైనా చూసారా అటువంటివి? సెంటర్లోని రోడ్డు మధ్యలో పెట్టడము ఈ విధంగా మీరు చూసే ఉంటారు అనేక సార్లు. ఎందుకు పెడుతున్నారో తెలుసా? పెట్టేవాళ్ళు దురాశపరులు, ఈర్షపరులు. ఏంటి దురాశ ఏంటి, ఈర్ష ఏంటని మీరు అడుగుతున్నారా? అది ఏంటంటే ఇంట్లోని
ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా దిష్టి తీసేస్తారు, తిప్పేసి దిష్టి తీసేసి ఆ సంచిలో పెట్టి ఇదిగో ఈ దిష్టి తీసిన కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అక్కడ సెంటర్లో వేస్తారు, రోడ్డు సెంటర్లో పట్టుకెళ్ళి ఎవరు చూడకుండా వేసేసి పారిపోయి వచ్చేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళకి సంబంధించిన పాపములు శాపములు వీళ్ళకి సంబంధించిన చేసిన ప్రతి పాప శాపములు ఇతరులకి వెళ్ళిపోవాలి. అవి తొక్కుతారు కాబట్టి ఆ పాపములు వాళ్ళకి అనుకోవాలి. వీళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. అంటే ఈర్షపరుడు దురాశపరుడు అనేది స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి చూస్తున్న బిడ్డలారు, ఇటువంటి వాళ్ళకి ప్రార్థన చేస్తే ఏం దొరుకుద్ది? వీళ్ళు కోరుకుంటారు కానీ దేవుడి దగ్గర వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇటువంటి పనులు చేసే వాళ్ళకి ఏమని రాయబడి ఉంది? మీరు అడిగినను భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమియో దొరకట లేదు, ఏమాత్రము దొరకదు అని చెప్పడం జరిగింది. దురుద్దేశంతో కాక దేవుని మహిమార్థ నిమిత్తము అడగాల. ప్రభా నాకు మోటార్ సైకిల్ ఇయ్యి, దేవా నా గురించి ఉపయోగించుకుంటాను, ఇతరుల కొరకు ఉపయోగించుకుంటాను, దారిలో ఎవరన్నా సహాయం అడిగారా తప్పనిసరిగానే వాళ్ళు ఎక్కించుకుంటాను. మరియు ప్రభా నా మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా మోటార్ సైకిల్ అడిగారా నేను మోటార్ సైకిల్ ఇస్తాను. ప్రభు ఒకసారి ఏదైనా ఇంపార్టెంట్ పనికి అడిగారా నేను ఇస్తాను ప్రభు. అంటే నాకు ఇచ్చిన మోటార్ సైకిల్ సగం దేవా ఈ ప్రజా ఉపయోగం నిమిత్తము సగం నాకు, దేవా నాకు మోటార్ సైకిల్ ఇవ్వా, తప్పనిసరిగా ఇలా చేస్తాను. ఇలా కోరుకోవాలా? ఎంతమంది ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాక్యము ఇని అనుసరిస్తున్నారో ఆలోచించండి. దేవుని అడిగినందుకు మీకేమీ దొరకదు, అడిగినను మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు అని చక్కగా చెప్పడం జరిగింది. చూస్తున్న వింటున్న బిడ్డలారా, మీ గురించి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, చూస్తున్న వింటున్న ఈ వెలుగు సంబంధాల విషయంలో నీకు ఇష్టమైనవి నాయన అడిగి దేవా తండ్రి అడిగే భాగ్యము దేవా బిడ్డలకి అనుగ్రహించమని అడిగి ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ బిడ్డలు నాయన ఏది కోరుకోవాలో దేవా నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవా ప్రార్థన నేర్పమని క్రీస్తునామని అడిగి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ మహిమార్థ నిమిత్తం చూస్తున్న వింటున్న బిడ్డలకి అత్యున్నతమైన ప్రార్థనాత్మ దేవా, ఈవులు అందుకునే ప్రార్థనాత్మ దేవా, నీ మహిమార్థ నిమిత్తం అభివృద్ధి చెందే ప్రార్థనాత్మ దయచేయగలవని కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు చూస్తున్న నాయన దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇట్లు మీ సహోదరుడు గుర్రం బాబ్జీ. ఆమేన్.